ఒమన్ తీరంలో జరిగిన అమెరికా సైనిక దాడిలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎంటీ సెడ్బెల్ట్లో ఆయిల్ ట్యాంకర్ పై జరిగిన దాడిలో సురేష్ తో పాటు మరో 2 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఒమన్ తీరంలోని హర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న ఎంటీ సెడ్బెల్లో నౌకపై అమెరికా దళాలు క్షిపణి దాడి జరిపాయి. ఈ దాడిలో నౌక ఇంజిన్ రూమ్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ సమయంలో విధుల్లో ఉన్న చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్, డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలోని శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన పట్నాల సురేష్ కు భార్య భార్గవి, 2 కుమారులు ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే కుటుంబ సభ్యులతో మాట్లాడిన సురేష్ త్వరలో ఇంటికి వస్తానని చెప్పినట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆయన మృతి వార్తతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దాడి అనంతరం 21 మంది భారతీయ సిబ్బందిని రక్షించగా 3 గల్లంతయ్యారని మొదట సమాచారం వచ్చింది. అనంతరం వారి మృతదేహాలు నౌకలోని గుర్తించినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఇక మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి భారత విదేశాంగ శాఖ, పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ చర్యలను వేగవంతం చేశాయి. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందిస్తామని కేంద్రం ప్రకటించింది.